ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్టే చెప్పాలి. ఢిల్లీ టూర్ లో భాగంగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలు ప్రధానితో చంద్రబాబు చర్చించారు. ఏపీకి ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధానికి వివరించినట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన ఎన్డీఏ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను చంద్రబాబు కలిశారు. వివిధ అంశాలపై మాట్లాడారు. ఇక మధ్యాహ్నం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం భేటీ అవుతారు. ఏపీలో హైవేల విస్తరణ, ఇతర అంశాలపై గడ్కరీతో చర్చించారు. అనంతపురం అమరావతి రహదారి, హైదరాబాద్ అమరావతి హైవేపై చర్చలు జరిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అంశాలు కూడా చర్చించారు. వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తోనూ సుదీర్ఘ చర్చలు జరిపారు. మిగిలిన ఉన్న రెవెన్యూ లోటు, ఇతర అంశాలకు సంబంధించి కూడా ఆయన చర్చించారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరానికి నిధులు, విశాఖ రైల్వే జోన్ తో పాటు వివిధ పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల, ఏపీకి పారిశ్రామిక రాయితీలు, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు సహకారం, రోడ్లు మరమ్మతులు వంటి అంశాలను లేవనెత్తనున్నారు. ఈ అంశాలపై ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికల వినతి పత్రాలను ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సమర్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా లేకపోవడంతో ఢిల్లీ పెద్దలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించి నిధులు సమీకరణ చేయనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన రిప్రజెంటేషన్లు అధికారులు తయారు చేశారు. వాటిని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సమర్పించి నిధులు కోరారు. మోడీ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.